మీరు నన్ను గట్టిగా వేసుకోవాలని ప్రిపేర్ అయిపోయారు, అది మాత్రం నాకు అర్థమైపోయింది. ఇదే మాట నేను అనుంటే నన్ను కొట్టేవాళ్ళు. అటువైపు వాళ్ళు అన్నారు కాబట్టి చప్పట్లు కొట్టారు. అక్క నువ్వు వేసి చూపిస్తుడు ఆపక్క. గ్యారంటీగా లోన్ తీసుకునైనా మీతో పిసికిచ్చే ఫ్యాక్టరీ పెడతాను. యూ హ్యావ్ టు పిస్కు మ్యాంగో, షీ విల్ పిస్కు యువర్ మెడకాయ. ఏం పర్లేదు, నేను ఈ షో పెట్టిందే మీరు నన్ను రోస్ట్ చేయడానికి. చీరలో ఇంత పద్ధతిగా లక్ష్మీదేవిలా వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా రోస్ట్ చేస్తారు? ఇప్పుడు నాకు ఒక డైలాగ్ వచ్చింది బట్టి కొట్టలేను. మంచి మంచి పొంగు మీద ఉంది. ఏంటి మూడుకే బూతులు వద్దనిందే ఫస్ట్ ఆవిడ. బంజరు భూమి ఎండిపోయింది, అసలు ఏంటి టర్మినాలజీ? 1 సెకండ్ సైలెంట్. మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారా? ఇలాంటి కుళ్ళు పంచులని జబర్దస్త్ వేసుకోండి. ఓకే, గేటెడ్ కమ్యూనిటీ. ఏదైనా సెక్రటరీ పోస్ట్ ఏమైనా ఇచ్చారా మీకు? బతికిపోయారా? ఏంటంటే ముగ్గురు పిల్లలు ఒక హస్బెండ్ తోటి అండి. ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా అనుకుంటున్నాను? కాదు, తను మ్యాంగోస్ పిసుకుదురు కానీ ఆగండి, వస్తున్నా. అరే నన్ను మాట్లాడినట్లేదు, చెప్పు 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 అంటే ఏం చెప్పను? ఓకే, ఎవరు టీచర్ జాబ్ చేస్తారా మీరు? లేదు, ఇట్లాంటి కన్వర్సేషన్స్ రావడానికి నేను ఈ షో పెట్టింది. అగైన్ ఐఎమ్ టెలింగ్, మీరు కుల్లం మాట్లాడండి. సి నేను 1 సెకండ్ చెప్తా. నేను ఈ షో పెట్టడానికి మెయిన్ రీజన్ వన్ థింగ్, సో దట్ యూ విల్ ఫీల్ స్ట్రెస్ ఫ్రీ. ద థింగ్ ఈస్ వన్ మేల్ కమెడియన్. ఇన్ని రోజులు నా కథల్లో అమ్మ పైన జోక్ చేశా. ఓకే, నాట్ ఎ వల్గర్ జోక్, గుడ్ జోక్. అమ్మాయిల పైన జోకులు విన్నా, చెల్లి పైన జోక్ చేశా. ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డన్. కానీ ఒక్కసారి అమ్మాయిలు నన్ను రోస్ట్ చేస్తే, అంటే ఇంతమంది అమ్మాయిలు ఒక కమెడియన్ని రోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ టునైట్. దీన్ని కూడా నేను గర్వంగా చెప్పుకుంటా. ఐ వాంట్ టు నో ఉమెన్స్ డే రోజు లైక్ దే హ్యావ్ టు ఫీల్ దే ఆర్. థ్యాంక్ యూ. అర్పించే వయసులో ఏడిపించే వయసులో నేను బాగోదుగా.